కలపది వన్నె తగ్గని డిమాండ్. కాలం మారినా చెక్కు చెదరని గిరాకీ దాని సొంతం. ఇంటి నిర్మాణం, అలంకరణ రంగాలలో ప్లాస్టిక్, ఫైబర్, ఇనుము ఉత్పత్తులు వచ్చినా కలప సోయగం తగ్గలేదు. స్మార్ట్ ఫోన్ల కాలంలోనూ పడక మంచాల నుంచి కుర్చీలు, కార్యాలయ సామాగ్రి వరకు చెట్లతో తయారు చేసిన వస్తువులే అధికంగా వాడుతున్నారు. అయితే ఏటా తరిగిపోతున్న అటవీ విస్తీర్ణంతో కలపకి గిరాకీ రెట్టింపవుతోంది. ఫ్లైవుడ్ పరిశ్రమ ముడి సరుకు కొరత ఎదుర్కొంటోంది. డిమాండ్ తీరే మార్గమే లేదా అంటే అవకాశాలు అనంతం. కలప అవసరాలను కలప మొక్కలతోనే భర్తీ చేసే ప్రయోగాలు విజయవంతమయ్యాయి. అలాంటి కల్పవృక్షం మలబారు వేప. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రైతుల ఆదరణ పొందిన ఆ కల్పతరువు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరిస్తోంది. పెద్దగా పెట్టుబడి అవసరం లేకుండా సాగు చేసే ఆ ఆశల కలప సాగుకి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏపుగా నిటారుగా పెరిగిన ఈ చెట్లు మిలియేసీ కుటుంబానికి చెందినవి. మలబారు వేపగా ప్రసిద్ధి చెందిన కలప వృక్షాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. ఫలసాయం కోసం 7 ఏళ్ల పాటు వేచి ఉండగలిగితే చక్కని ఆదాయం తెచ్చిపెట్టే ఆశల చెట్లుగా ఆదరణ పొందుతున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతం శామీర్పేట్ మండలం లాల్గడ్డి మలక్పేట గ్రామంలో 5 ఎకరాల్లో ఔత్సాహిక రైతు గరికపాటి సాంబశివరావు సాగు చేసిన మలబారు తరువులు చుట్టుపక్కల వారిని ఆకర్షిస్తున్నాయి. ఏడాదిలో అనూహ్యంగా 25 అడుగుల వరకు పెరిగి ఆశలు రేకెత్తిస్తున్నాయి. లాల్గడ్డి మలక్పేటలోని 5 ఎకరాల క్షేత్రంలో ఎటు చూసినా 9 అడుగులు ఉండేలా ఎకరానికి 450 చెట్లు చొప్పున 2250 నాణ్యమైన హైబ్రిడ్ మొక్కలు నాటారు. 7-8 ఏళ్లకి 40 అడుగుల వరకు పెరిగే చెట్లు 13 నెలల్లోనే 25 అడుగులు పెరిగాయి. చెట్టు చుట్టుకొలత 17 అంగుళాలు ఊరింది. మంచి ఫలసాయం కోసం ప్రతి చెట్టుకి నేరుగా నీరందించేందుకు డ్రిప్ పైపులు వేశారు. రసాయనాల జోలికి పోకుండా సహజ వ్యర్థాలతో పాటు నమ్మకమైన బయో ఎరువులు వాడారు. ఎప్పటికప్పుడు కలుపు లేకుండా అంతర కృషి చేస్తూ శ్రద్ధ వహిస్తే చెట్ల ఎదుగుదల బాగుంటుందని రైతు సాంబశివరావు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం టన్ను కలప 3000 పలుకుతోందని, ఈ ధర ప్రకారం చూసుకున్నా 7 ఏళ్లకి 7 లక్షల ఆదాయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక 5 ఏకర్స్ని మలబారు వేప అంటారు. ఈ ప్లాంటేషన్లో దాదాపు కొంత ఏరియా 18 ఇంచెస్ 20 ఇంచెస్ మినిమం 10 ఇంచెస్ నుంచి స్టార్ట్ అయింది. కరెక్ట్గా 1 ఇయర్లో చుట్టుకొలత అనమాట. ఇది ఇప్పుడు ప్రజెంట్ రేట్ అయితే మనం వంట పోయే ఫ్యాక్టరీస్లో వీటిలో 3 రూపాయలు కనీసం కొంటున్నారు అనమాట. మనం కిలో మంది కనీసం 3 రూపాయలు వేసుకున్నా కానీ ఒక్కొక్క చెట్టు 5 ఇయర్స్లో 700 kgs నుంచి 1200 kgs వరకు వచ్చింది అంటున్నారు. యావరేజ్ మేము ఒక 1 టన్ వేసుకున్నా కానీ 3000 రూపాయలు చెట్టు వస్తుంది. ఇది నాకు డెఫినెట్గా సంవత్సరానికి మినిమం 1,00,000 రూపాయల ఆదాయం సంపాదిస్తాను ఖర్చులు పోయినాక అని చెప్పి ఉద్దేశంతో నేను దీన్ని సాగు చేయడం మొదలుపెట్టిందండి. దీనికి ఓన్లీ ఇంతవరకు యూరియా కానీ అలాంటి కెమికల్స్ ఫర్టిలైజేషన్ లేదు. పశువుల ఎరువు కూడా యాక్చువల్గా వేయలేదు. వర్మీ కంపోస్ట్ ప్రతి గుంటలోనూ ఒక 500 grams దాకా వేసేసి ఈ నాటేనండి. సాగు జంఝాటం, చీడపీడల సమస్య, దిగుబడి నష్టం వంటి కష్టాలేవి మలబారు వేపకు లేవని అనుభవ రైతులు చెబుతున్నారు. గృహోపకరణాలు మొదలు చిన్న దుకాణాలు, హైటెక్ మాల్స్ వరకు కలప వాడకం, మార్కెటింగ్కి అపార అవకాశాలున్నాయని తెలియజేస్తున్నారు. అడవుల విస్తీర్ణం తగ్గిపోతున్నందున సహజ కలపను మలబారు వేప భర్తీ చేస్తుందని వివరిస్తున్నారు. మార్కెటింగ్ అనేది కలప పరిశ్రమ ముందు ఉంది, ఎప్పటి నుంచో ఉంది. మనం ఇంతకుముందు పేపర్ కూడా ఈ కలప మామూలు ఎదురు వాడేవాళ్ళము. ఇప్పుడు అడవుల నుంచి కూడా కలప వచ్చే అవకాశం లేదు. మనం ఉన్న చెట్లు కూడా మామూలుగా వర్షాలు తక్కువైనాయి కాబట్టి ఉన్న చెట్లు కూడా పెరగట్లేదు. అందువల్ల ఈ కలప ఈ మలబార్ వేప ఒక్కటే మనకు తక్కువ టైంలో వస్తుంది. కలప పరిశ్రమకి మలబార్ వేప ఒక్కటే మనకి ఈ రా మెటీరియల్ ఎక్కువ అందియగలుగుతుంది. మనకి ఏదైనా కానీ హైబ్రిడ్ నాటు విధానానికి హైబ్రిడ్ మనం రీసెర్చ్ చేసి డెవలప్ చేసుకున్నాము. అది మనకు కోళ్ళు కావచ్చు, టమాటాలు కావచ్చు, పత్తి, మిర్చి, కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా. అలాగే కలపలో ఇప్పుడు దాకా లేదు. ఇది కలపలో వచ్చిన హైబ్రిడ్ ఉన్న పరిశ్రమకు మనం అందియగలిగితే చాలు. కొన్ని లక్షల మంది ఎకరాల్లో, కొన్ని లక్షల ఎకరాల్లో ఉత్పత్తి చేసినా కానీ ఉన్న పరిశ్రమకు సరిపోదు. రోడ్డు పక్కనే ఉన్న 5 ఎకరాల మలబారు వేప తోట రైతులను ఆకట్టుకుంటోంది.
దారిన పోయేవారు సాగు, ఆదాయ వ్యయాల గురించి ఆరా తీస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రతి నెల మొదటి వారంలో రైతుల గ్రామసభ నిర్వహించుకునే గ్రామస్తులు ఈసారి మలబారు వేప తోటలో సభ జరిపారు. మీలియా, దూబియా చెట్లలో అంతర పంటలుగా సాగు చేసిన అరటి చెట్లు పచ్చగా వెలిగిపోవడం చూసి స్థానిక రైతులు ఆశ్చర్యపోతున్నారు. తక్కువ ఖర్చులతో సాగు చేసుకోదగిన మలబారు వేపని ఒకరిని చూసి మరొకరు వేసేందుకు ముందుకొస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ మా గ్రామంలో ఈ మలబారు వేప అనేది చాలా బాగుంది. ఇప్పటివరకు మేము మా గ్రామంలో కానీ మా ఏరియాలో చూడలేదు. ఇది రైతు మీటింగు, రైతు సదస్సు అని చెప్పేసి మా గ్రామంలో ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఎందుకంటే ఈ గ్రామానికి దగ్గర ఉంది, చాలాసార్లు చూస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా ఈ యొక్క పంట బాగుంది, ఈ మలబారు వేప చాలా బాగుంది, దీని గురించి తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. యొక్క పురుగు లేకుండా ఏం లేకుండా కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఉండే విధంగా ఉంది కనుక మేము కూడా పెట్టాలి, మా గ్రామంలో ఇంకా పెట్టాలని అనుకుంటున్నాం. ఆహార పంటలు, అపరాల పైర్లకి మాదిరిగా అతివృష్టి, అనావృష్టి ఇబ్బందులు ఈ కల్పవృక్షానికి ఉండవని వ్యవసాయ అధికారులు వివరిస్తున్నారు. స్వల్ప పెట్టుబడితో మంచి ఆదాయం పొందే మార్గాలు మెండుగా ఉన్నాయంటున్నారు. కలపకి పెరుగుతున్న గిరాకీ నేపథ్యంలో ప్రభుత్వాలు సైతం సాగుని ప్రోత్సహిస్తున్నాయని వెల్లడిస్తున్నారు. దీర్ఘకాలం రాబడి కోల్పోకుండా నీడలో పెరిగే పంటల సాగుని ప్రయోగాత్మకంగా చేపడుతున్నట్లు ఎరువుల సరఫరాదారు అన్నారు. ముఖ్యంగా ఈ మలబారు వేప పంట అనేది వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి మంచిగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఒక రైతుకు గనక ఒక 2 నుంచి 3 ఎకరాలు ఉంటే ఒక అరెకరం నుంచి 1 ఎకరం వరకు ఈ పంటని వేసుకొని 7-8 ఇయర్స్ తర్వాత మనకి ఎకరానికి 10 నుంచి 15 లక్షల వరకు దిగుబడి అనేది పొందవచ్చును. మనకి వ్యవసాయం అనేది చాలా వరకు వాతావరణం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ పంట గనక వేసుకున్నట్టయితే మనకి కొద్దిగా నీటి సౌకర్యం ఉంటే గనక వాటికి తట్టుకునేటటువంటి గుణం అనేది ఈ పంటకి ఉంది. దీంట్లో ఎటువంటి ఆర్గానిక్ ఎరువులు తప్పితే కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ కెమికల్ దీన్ని కానీ వాడలేదండి. ఒక్క ఇదేంటంటే కింద కలుపు వచ్చిన దాని వరకు మాత్రం మేము కెమికల్ పెస్టిసైడ్స్ వాడాల్సి వచ్చింది. దీంట్లో అల్లం, మిరియాలు కూడా సాగు చేయాలన్న ప్లానింగ్లో ఉన్నామండి. అది కూడా దీంట్లో ఈ నీడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో సాగు చేసేటప్పుడు ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్కి కూడా రేట్ ఎక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని మేము ఇక్కడ సాగు చేసి అది కూడా నిరూపించాలని చూసుకుంటున్నాము. దేశంలో కలప కోసం అడవుల నరికివేత ప్రమాద స్థాయిలో కొనసాగుతోంది. 33% అటవీ విస్తీర్ణం 18% పడిపోయి కాలుష్యం, ప్రకృతి వైపరీత్యాలు తీవ్రమవుతున్న తరుణంలో తక్కువ కాలంలోనే ఎలాంటి నేలల్లోనైనా పెరిగే మలబారు వేప ఆశాజనకంగా కనిపిస్తోంది. ఈ కలప తరువు ప్రత్యేకతలను గుర్తించి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తే రైతుల ఆదాయం పెరగడమే కాదు, పర్యావరణ విధ్వంసానికి అడ్డుకట్టపడుతుంది.